అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను చింతకాయ పచ్చడి, రోటి పచ్చడి దంచుతున్నానండి. దానికోసం ఒక 20 పల్లీలు నూనెలో వేయించి ఇట్లా వేసుకోవాలండి. 2 తెల్లగడ్డల పాయలండి వేసి ఇవి మొదట దంచుకోవాలండి. పల్లీలు బాగా మెదిగాయండి. ఇప్పుడు మిరపకాయలు వేసి బాగా దంచుకోవాలండి మెత్తగా. పల్లీలు వేయటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చింతకాయ పచ్చడి వేసుకోవాలండి. చింతకాయ పచ్చడిలోనే ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ పచ్చడిలో మనం సపరేట్గా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. తాలింపులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని తాలింపు దీంట్లో వేసుకోవాలండి. వేగిన తర్వాత ఇప్పుడు తాలింపు కూడా మెదిగేటట్టు బాగా దంచుకోవాలండి. తాలింపు మెదిగేటట్టు దంచుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చడి గట్టిగా ఉందండి, బాగా మెదిగింది. ఇప్పుడు కొద్ది నీళ్లు వేసుకొని బాగా దంచుకోవాలండి. పచ్చడి ఇలా బాగా కలుపుకొని బాగా దంచుకోవాలండి. ఫైనల్లీ కొద్ది ఉల్లిపాయ వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చట్లన్నా వేసుకోవచ్చు. అన్నంలో కలుపుకో తినేటప్పుడు కొద్ది నలుచుకొనన్నా తినొచ్చండి. అది మన ఇష్టం అండి. ఎంతన్నా రోట్లో దంచిన పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, మనకు ఆరోగ్యకరంగా కూడా ఉంటుందండి. నేను ఎక్కువ రోటి పచ్చడినే ప్రిఫర్ చేస్తానండి. చూడండి చింతకాయ పచ్చడి ఎంత చక్కగా వచ్చిందో. ఫైనల్లీ చింతకాయ పచ్చడి ఎంత కలర్ఫుల్గా మంచి వాసనతో బాగా మంచి టేస్ట్తో తయారైందండి. టూర్లకి ఏదైనా దూర దేశాలు పోయేవాళ్ళు ఈ చింతకాయ పచ్చడి మంచిగా ఒక డబ్బా దంచి పెట్టుకొని తీసాపోతారండి. అక్కడేమంటే అవి తినలేక అవి తిన్నా మనకు పడవన్న ఉద్దేశంతో ఇలా చేసుకొని పోతారండి. పాతకాలంలో మన నాయనమ్మ వాళ్ళు ఈ ఒక్క చింతకాయ పచ్చడి దంచుకుంటేనే అన్నం అంతా మంచిగా తినొచ్చు అని అంటుంటారండి. ఈ చింతకాయ పచ్చడిలో నీళ్లు వేసుకోకుండా గట్టిగా దంచుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా పాడవకుండా చాలా బాగుంటుందండి. ఈ చింతకాయ పచ్చడి అన్ని ఏజ్ల వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఇది ఇంట్లోనే రెడీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా దంచుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొద్ది పప్పుల పొడి వేసుకొని ఈ చింతకాయ పచ్చడి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. పప్పు కూరలకు కూడా ఈ చింతకాయ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు కూడా బాగా నోరు ఊరుతుంది కదండి చేసుకోవాలని, తినాలని. అయితే వెంటనే ట్రై చేసి చూడండి.